గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు గమనిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ గురించి పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. కనీసం ఇప్పుడున్న పాలకులైనా, ప్రభుత్వమైనా బీసీల గురించి ఎవరు ఇట్లా మాట్లాడే పరిస్థితి లేదు. దానికోసమే బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ తరఫున మన మంగళగిరి, గుంటూరు మధ్యలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు చరిత్రలు కూడా ఎవరు కూడా బీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున బీసీల సింహగర్జన పేరుతో ఎవరు కూడా చేయలేదు. ఈ సభకు 5 లక్షల మందికి జన సమీకరణ రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ సభ సక్సెస్ కావడానికి రేపు 22 తారీఖు మీరు చూస్తారు. అయితే అసలు ప్రధాన ఎజెండా ఏంది? అసలు మామూలుగా ఈ సభ పెట్టుడు, ఈ పార్టీని ఇప్పుడు పబ్లిక్లో తీసుకుపోవడు, ఇదంతా కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది కదా. ఏంది ప్రధాన ఎజెండా ఏంది? ఈ పార్టీ ఇప్పుడు పెట్టింది కదన్న, గత కొన్ని రోజుల నుంచి మీరు చూస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో రామచంద్ర యాదవ్ గారు ప్రతి ఒక్క సమస్యను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి బీసీ సంఘాలను, బీసీ నాయకులను, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరినీ కలుపుకోపోయిన పెద్ద ఎత్తున మీరు చరిత్రలో ఎన్నో లేని విధంగా నేను చెప్తున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీవై పార్టీని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే 108 మంది కమిటీతో కేవలం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు వాళ్ళు కమిటీలో స్థానం కల్పించారు. ఇది ఒక పెద్ద సంచలనమైన విజయం. ఇది ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే బీసీలకి అంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కానీ, లేకుంటే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, ఇంకా ముందు చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి 42% చూస్తే కులగణలో జనగణన అని చెప్పేసి ఏదో మొత్తం నడుస్తుంది. కానీ ఇది అసలు సాధ్యమయ్యే పనిలాగైతే అనిపిస్తలేదు. మరి ఇప్పుడు ఈ బీసీ వైతో మరి ఏమైనా సాధ్యమవుతుంది? ఈ పార్టీతో ఏమైనా సాధ్యమవుతుందా? మొన్న సర్పంచ్ ఎలక్షన్లకు కేవలం ఉత్తి జీవోలు ఇచ్చిరన్న, అది ఇంప్లిమెంట్ చేశారు. మనకు 5 సంవత్సరాలు మాకు ప్రభుత్వాలు మారుతూనే వస్తున్నాయి. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళ క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా వాళ్ళకు చట్టాలు సవరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకు కోసమే చూస్తున్నారు తప్ప వాళ్ళకు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి కనీసం కార్పొరేషన్ నిధులు కూడా వాళ్ళకి కేటాయించలేని పరిస్థితి ఉంది. గ్రామాలలో చాలా దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. తర్వాతకి మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు కేవలం ఓన్లీ ఎన్నికలకు మాత్రమే రిజర్వేషన్ కాదు, ఉపాధికి సంబంధించిన కూడా రిజర్వేషన్ కల్పించాలి. చాలామందికి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్న. దానికోసమే రామచంద్ర యాదవ్ గారు పెద్ద ఎత్తున బీసీల సింహగర్జన అనే ఒక పెద్ద నిదానంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ భారీ బహిరంగ సభ ద్వారా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకుంటే ఇటు తెలంగాణలో కానీ మీ డిమాండ్స్ ఏంది ప్రధాన? మేము ఒకటి చెప్పదలుచుకున్నామన్నా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కైనా, ఇక్కడున్న తెలంగాణ గవర్నమెంట్కైనా సూటిగా ఒకటే చెప్తున్నాం. మీరు బీసీల కోసం చెలగాటం ఆడొద్దు. వాళ్ళ జీవితాల పరంగా పెట్టి వాళ్ళ జీవితాలను పెట్టి మీరు అధికారంలో ఎక్కాలని చూస్తున్నారు. అది మీకు ఇప్పటి నుంచి జరగని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇప్పుడు ఇట్లా వాళ్ళ కనీసం సంక్షేమాలు లోచుకునే పరిస్థితి ఉంది. దీనికోసమే ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ ఏర్పడింది. బీసీల కోసమే పనిచేస్తున్న పార్టీ, ఎస్సీ, ఎస్టీలను అందరినీ కలుపుకోవే ఒక బహుజన ఒక నినాదం తీసుకొచ్చిన పార్టీ. ఈ పార్టీ రేపు భవిష్యత్తులో అందరికీ ఆధారంగా ఉంటుందన్న. చాలా వరకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ముఖ్యంగా ఈ పార్టీకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తుంది. వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయడానికి కోసం ఈ పార్టీ పనిచేస్తుంది. కేవలం బహుజన కోసం పుట్టిన పార్టీ అధికారం కోసం వచ్చిన పార్టీ కాదు. అధికారం కోసం రావాలనుకుంటే రామచంద్ర యాదవ్కు ఎన్నో అవకాశాలు ఉంటాయి. కేవలం నా సామాజిక వర్గం అనుకుంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి. కేవలం ఏంటంటే బహుజనుల నాయకులు ఎదగాలి, వాళ్ళని తీసుకురావాలి, ఒక ప్రభుత్వ చట్టసభలో కూర్చోబెట్టాలి, చట్టాలను సవరించాలన్న ఉద్దేశంతో బీసీవై పార్టీ ముందుకు వచ్చిందన్న. ఇది రేపు జరగబోయే 22 తారీఖు జరగబోయే సింహగర్జన సభ చాలా విజయవంతం ఉంది. మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. అయితే బీసీ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎవరైతే ఈ పార్టీలు, పార్టీ కార్యకర్తలు లేకపోతే ఈ బీసీ సంఘాలు అని చెప్పుకునే వారు మాత్రమే సంతోషంగా లేరు, ఈ రిజర్వేషన్ అని చెప్పి కొట్లాడుతున్నారు అన్నట్లు కూడా వినిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా మీరు ఆ మాటను మీరు ఎట్లా తిప్పి కొడతారు? మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా చెప్పలేదన్న, ఈరోజు బీసీ నినాదం వచ్చిందంటే సంఘాల వల్లనే. సంఘాలు లేనిది ఏ ప్రభుత్వాలు ఇట్లా బీసీల కోసం ఏం చేయలేదు. సంఘాలకు ఎంత ప్రాధాన్యత ఉందో బీసీల కోసం ఒక పార్టీ ఉండాలి. బీసీల కోసం చాలా పార్టీలు వచ్చినాయి అన్న, అవి మొగ్గలు వచ్చి పోయిన పార్టీలే ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో ఎంతసేపు ఉన్నా కూడా బీసీల కోసం, బీసీల హక్కుల కోసం, వాళ్ళ రాజ్యాంగం నుంచి వచ్చే చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎవరికి ఇట్లా క్షేత్రస్థాయిలో పనిచేయని పరిస్థితి అన్న మీరు గమనించాలి. చాలా వరకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఐఏఎస్ కనీసం అటెండర్ వారికి ఇట్లా మీకు పదవులు చూడండి, వాళ్ళు ఓసీలేక ఉన్నాయి కానీ బీసీలకు, ఎస్టీలు ఎక్కడికి ఇట్లా లేవు. అలాంటి దారుణమైన పరిస్థితి ఉంది. ఇంకా పోతున్న పరిస్థితి బహుజన ఉనికే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. దానికోసమే బీసీవై పార్టీ గట్టిగా కొట్లాడుతుందన్న.
దానికోసమే ముందు స్టెప్ భాగంగా రేపు సింహగర్జన ప్రోగ్రాం అనేది సభ అనేది పెద్ద ఎత్తున విజయం చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ నుంచి 2 లక్షల మంది సుమారుగా సభకు హాజరయ్యే కార్యక్రమం మీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. అయితే ఇక్కడ లోగో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చెరుకు రైతు ఇది ఈ సింబల్ అయితే పెట్టారు. మరి దీని వెనక ఏమన్నా ఉందా లేకుంటే ఎట్లా? ఇప్పుడు చాలామందికి బీసీలు ఎస్టీలు చాలామంది వ్యవసాయ ఆధారం మీద ఆధారపడిన వాళ్ళు చాలా వరకు ఎక్కడ చూసినా కానీ ఎంతసేపు ఉన్న వ్యాపారాలు చేసుకునే అయితే కాదు చాలా వరకు గ్రామాల్లో స్థిరపడేవాళ్ళు. ఎక్కువ ఉద్దేశం ఏంటంటే మనకు రామచంద్ర యాదవ్ గారికి వ్యవసాయం అంటే చాలా మక్కువ వాళ్ళకి. అదే గుర్తు రావాలి క్షేత్రస్థాయిలో నాకు బాధ వచ్చిందన్న జనరల్గా ఆ బాధని మనం తెలుసుకొని దాన్ని పరిష్కారం చేసే మార్గాల్లో ఉండాలి. ఇలా ఎక్కడికి అగ్రికల్చర్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఇలా తెలంగాణ గవర్నమెంట్ సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇలా రైతు కనీసం మన ప్రభుత్వాలు రైతుల కోసం ఏం చేస్తున్నాం? వాళ్ళకి ఇచ్చిన హామీలను ఏమైనా నెరవేరుస్తున్నామా? కనీసం ఈ యూరియా అనేది మన యాప్ తీసుకొచ్చిరన్నా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలా, యూరియా షాప్ ముందులో బారులు తీయాలా? మీరే చెప్పండి. అలాంటి పరిస్థితి వచ్చింది. కేవలం ప్రభుత్వాలు ప్రజల కోసం వారిదిగా పనిచేయడానికి ఉన్నది. అందుకనే రామచంద్ర యాదవ్ గారు ఆ గుర్తుని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కనుక, ఆ కష్టం తెలిసిన వ్యక్తి కనుక ఆ ఉద్దేశంతో ఈ గుర్తు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు భారత చైతన్య యోజన పార్టీతో మరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి జరుగుతుందా? వాళ్ళకి ఏమన్నా ఇంకా కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటారా? మీరు గమనించాలన్నా నిన్ననే మంగళగిరిలో మాకు జాతీయ సమావేశం జరిగింది. అందులో మీ రైతు కమిటీకి చైర్మన్ ఒక అన్నకు ఇచ్చారు. ఆయన ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు కేవలం రైతుల కోసం పోయిండన్న. అక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇట్లా ఏం చేశారని మొత్తం నిర్వీర్యం చేశారనమాట. మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టి మొత్తానికి దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటి వ్యక్తికే రైతు అనే వ్యక్తికే జాతీయ స్థాయిలో ఒక పదవి ఇవ్వడం జరిగింది. ఇది కాదా? దీన్ని ఏమంటారు? ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయమే కదా. ఒక రైతుకి ఇవ్వడం అనేది గొప్ప విషయం కదా. ఎవరో పారాచూట్ లీడర్కి అయితే ఇలే కదా, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇలే కదా. కష్టం తెలిసిన వాని కోసమే బీసీవై పార్టీ నిలబడుతుంది. ఇప్పుడు భారత చైతన్య యోజన పార్టీ తరపు నుంచి మరి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక రాజ్యాన్ని పాలించే పొజిషన్లోకి వెళ్తాడా? ఒక ముఖ్యమంత్రి అయ్యే రాజ్యాధికారం దక్కుతుందా అన్నట్లు మీరు గమనించాలన్నా మనం చరిత్ర చెప్పుకోవడానికి సమయం సరిపోదు. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ విషయం మాట్లాడుకుందాం. మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి తెలంగాణలో. ఇవాళ బీఫామ్లు ఎవరికి ఇస్తున్నారన్నా? తెలంగాణలో ఒక పార్టీ బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పనిచేస్తూ ఒక కార్యకర్త సౌటు కార్యకర్త అనుకుందాం, అతనికి టికెట్ రావాలి. అప్పటికప్పటికి ఒక అతను వచ్చేసి డబ్బులు ఉన్న వ్యక్తి వచ్చి బీఫామ్ తీసుకుంటూ ఆ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇక ఎక్కడ కార్యకర్తకి మనకు లబ్ధి చేకూరిందో మీరు ఆలోచన చేయాలి. ఇలా డబ్బులతోటి రాజ్యం నడుస్తుంది. ఇక్కడ కేవలం బీసీవై పార్టీ కేవలం నిస్వార్థంగా నిజాయితీగా రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఒక బలమైన శక్తిగా వచ్చి మాలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మేము ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తులం, ఉద్యమకారులం, మాలాంటిని గుర్తించి మాకు ఒక మంచి పదవి ఇచ్చారన్న. పిఎస్సి మెంబర్ ఇచ్చారు. ఆయన అంతా గుర్తుపెట్టుకున్నారు. మేము ఇంత పని చేయాలి, ఆయన ఎంత పని చేస్తున్నాం మేము అంతకన్నా డబల్ పని చేయాలి. అలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు జరగబోయేటటువంటి బీసీ సింహగర్జన సభ తర్వాత మరి బీసీల్లో చైతన్యం రాబోతుందా? మీరు ఏ రకమైన కార్యాచరణ చేపట్టబోతున్నారు? 100% అన్న. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలలో ఒక పెను తుఫాను ఖచ్చితంగా ఏర్పడుతుందన్న. 22 తారీఖు మీరు చూస్తారు. సభ అనేది జాతీయ స్థాయిలో వెళ్ళిపోతుంది. కేవలం బీసీ అనే నిదానంతో ముందుకు సాగుతుంది. వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళని గురించి మాట్లాడే ఒక నాయకుడు ఇట్లా లేరు. బీసీల ఓట్లతో ఎగ్గుతున్నారు తప్ప ఎవరి గురించి వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదన్న. మీరు 22 తారీఖు చూస్తారు, మీకే అర్థమైపోతుంది.